సార్, నేను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుండి కాల్ చేస్తున్నాను. మీ అకౌంట్ వివరాలని రైతు పథకంలో అప్డేట్ చేయలేదు. ఆ కారణంగా మీకు రావాల్సిన సబ్సిడీ 12,000 రూపాయలు మీకు అందలేవు. మా వద్ద అలాగే పడున్నాయి. ఓ, అయితే మరి నా అకౌంట్ని అప్డేట్ చేయడానికి ఏం చేయాలి? వెబ్సైట్లోకి వెళ్లి సొంతగా మీరే అప్డేట్ చేసుకోవచ్చు. లేదంటే మీరు కొన్ని వివరాలు చెబితే మీకోసం ఆ పని నేనే చేసి పెడతాను. ప్లీజ్ మీరే అప్డేట్ చేయండి. అయితే మీ బ్యాంక్ అకౌంట్ ఇంకా డెబిట్ కార్డ్ వివరాలు చెప్పండి. ఓకే, చేసేసా. మీకు ఒక ఓటీపీ వస్తుంది. ప్రాసెస్ కంప్లీట్ అయ్యేందుకు దయచేసి ఆ ఓటీపీ నాకు షేర్ చేయండి. నేను మోసపోయాను. అప్రమత్తంగా ఉండండి. సామాజిక సంక్షేమ పథకాల పేరున జరుగుతున్న మోసాలకి దూరంగా ఉండండి. చేయవలసినవి: సబ్సిడీని పొందడానికి ఏదైనా చెల్లింపు చేసే ముందు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వివరాలని మీ గ్రామ పంచాయతీ లేదా తహసీల్దార్ కార్యాలయంలో నిర్ధారణ చేసుకోండి. మీ దగ్గరలో ఉన్న సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో జరిగిన దాని గురించి రిపోర్ట్ చేయండి. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ cybercrime.gov.in కి రిపోర్ట్ చేయండి. చేయకూడనివి: సబ్సిడీ దొరుకుతుందని ఫోన్లో చెప్పే కథలని నమ్మకండి. అర్హులైన లబ్ధిదారుల డేటా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అందుబాటులో ఉంది. జిల్లా మరియు గ్రామ పంచాయతీకి సంబంధించిన జనసేవా కేంద్రాల్లో నమోదు చేసుకున్న తర్వాత ప్రభుత్వం మీకు ప్రయోజనాల్ని అందిస్తుంది. ఎప్పుడూ కూడా మీ ఓటీపీని ఎవరికీ షేర్ చేయకండి.